ప్రస్తుతం విజయవాడ వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయంలో ప్రధాన చర్చ రిటర్నింగ్ వాల్ పైనే. కృష్ణానది ఎడమగట్ వైపు విజయవాడ నగరాన్ని ఆనుకుని నిర్మించిన ఈ పొడవైన గోడను అసలు ఎవరు నిర్మించారు, దాని ఘనత ఎవరిది అన్న విషయంలో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గతంలోనే ఈ విషయాల్లో ఎన్నో గొడవలు జరిగినప్పటికీ తాజా వరదలతో మరోసారి ఈ వివాదం ముందుకొచ్చింది. ఇంతకీ ఈ గోడ ఏ ప్రభుత్వ హయాంలో కట్టారు? చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఈ గోడను నిర్మించారని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అయితే అసలు దీని చరిత్ర ఏమిటి? ఈ గోడను ఎందుకు కట్టవలసి వచ్చింది? ఎంత వ్యయమైంది? ఎవరి ప్రయోజనం కోసం ఈ గోడను నిర్మించారు? ఈ గోడను విజయవాడలోనే కట్టవలసిన అవసరం ఎందుకుంది? అసలు ఈ గోడను నిర్మించింది ఎవరు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం.